పత్రికా విలేకరులందరికీ అభినందనలు. నేను మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పత్రికా విలేకరులు పెట్టాను. నా రాజ్యసభ వచ్చిన తర్వాత ఈ సమావేశం పెట్టడానికి కారణం ఒకటి, కార్యకర్తల్లో సోదరుడు నవీన్ చెప్పిన చిన్న అసంతృప్తులు ఉన్నాయి లాస్ట్ 10 నెలల్లో అన్న దాని మీద అందరూ ఆలోచించుకుని పార్టీని బలోపేతం చేయడానికి ఎవరైనా అసంతృప్తులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ మీటింగ్ పెట్టడం, అలాగే గ్రీవెన్సెస్, పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఏమున్నాయన్న దాని మీద ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యున్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు. కానీ దీన్ని కొద్దిగా స్పీడ్ చేయడం కోసం ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమన్నా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను, తర్వాత ఇక్కడ స్నేహితులు ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు. అంచేత నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాం ఇక్కడ మీదట ప్రతి సంవత్సరం ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది. మెదక్ నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయగలం, చేయలేకపోతే రాష్ట్ర దృష్టికి ఏం తీసుకెళ్తాం, లేకపోతే కేంద్ర అలాగే రాజకీయ పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. మన ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం, కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పిఠాపురంలో కానీ కాకినాడ రోడ్లో కానీ కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉంది. కానీ ఈ అసంతృప్తిని కూడా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ రాజకీయ పరిస్థితులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీని ఇష్యూలో కూడా ఏంటంటే వాళ్ళకి అసంతృప్తిని ఏం చేయాలి, ఎలా చేస్తే ఉంటుందని చెప్పి ఇప్పటి మీద నేను నవీన్ గారు రెగ్యులర్గా కూర్చొని డిస్కస్ చేసి మా పెద్దలతో నిర్ణయిస్తాం రాష్ట్రపతి. ఇది కాకుండా ఇవాళ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ల్యాండ్స్ నేను ఫస్ట్ టైం కాకినాడకి ఎలాగా డెవలప్ చేయాలి అన్న దాని మీద నేను నా యొక్క సొంత టీంని శాసనసభ్యులతో అందరితో మాట్లాడుతున్నాను. నా ఆలోచన ఏంటంటే, ఐ వాంట్ క్రియేట్ సెపరేట్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ క్రియేట్ చేద్దాం అనేది ఒక ఆలోచన. కలెక్టర్ గారితో నిన్న మొన్న కూడా డిస్కస్ చేశాము. అంటే సొసైటీతో ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ఎలా ఆర్థిక సాయం చేయటం అన్న దాని మీద ఒక విధానం. రెండోది, నాకున్న పరిచయాల మీద హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలకి మన ఏరియాలో వాళ్ళు అంత స్కిల్ కానీ అంత కానీ లేకపోవచ్చు. వారి అవసరాలకి సంబంధించి ఇక్కడ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి మన ఏరియాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలన్నది ఒక ఆలోచన. ఈ రెండింటి మీద నా ఎంపీ ల్యాండ్స్ని కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి సంవత్సరం ఒక 1000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలమా కాకినాడలో అన్న దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. దాన్ని 7 శాసనసభ్యులతో వచ్చి మాట్లాడి డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాన్ని ఒక 4 రోజుల్లో ప్రణాళిక మీకు తెలియజేస్తాం. కార్యకర్త సమస్యలు కూడా ముందు కార్యకర్తలు తీర్చే తర్వాత ప్రజల సమస్యలు తీర్చే విధంగా నాయకత్వం కూడా ఆలోచించాలి. కాబట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళకి మైక్ ఇవ్వడం జరిగింది. కొంచెం ఏంటంటే నేను ముందే అన్నాను, గొడవాడే విధంగా కాకుండా సమస్యను చెప్పండి, ఆ పరిష్కారం తీసుకొని మనం వెళ్దాం. కానీ 10 మందిలోనే అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగింది. ఎవరైనా మేము మిమ్మల్ని కొంచెం వెళ్ళమనడానికి గల కారణం మీరుంటేనే మేము ఉంటాం కదా. మేము చేసే ప్రతి పని కూడా మీ ద్వారానే ఎక్స్పోజ్ అవుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది. మీ ద్వారానే సమస్య కూడా మాకు తెలుస్తుంది. దాన్ని పరిష్కరించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మన ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోకపోతే ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరో కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి. కాబట్టి దానికి ఇందాక నేను అనుకోకుండా జరిగిన విషయాన్ని క్షమాపణ కోరుకుంటూ, ఈరోజు ముఖ్యంగా పెట్టడానికి గల కారణం ఈ 10 నెలల వ్యవధిలోని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ స్థాయికి మించి నిధులు తీసుకురావడంతో పాటు చాలా కష్టపడుతున్నారు. మీరే చూసుంటారు, గత 5 సంవత్సరాల్లోని కూడా మా రోడ్డే ఉంది. మీరు ప్రెస్ మీట్కి ఎందుకు లేట్ వచ్చారంటే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకునే వాళ్ళం, రోడ్డు బాగోలేదు, లేట్ అవుతుంది. ఇప్పుడు 40 మినిట్స్లో వస్తున్నాం, అప్పుడు 1 గంట 20 నిమిషాలు పట్టింది. అటువంటిది ఈ 10 నెలల్లోని కూడా రోడ్లు వేయడంతో పాటు
సీసీ రోడ్లు వేయడంతో పాటు చాలా సంక్షేమ పథకాలు కూడా అందించే దిశగానే వాళ్ళ ప్రయత్నం. ముఖ్యంగా ఇది పెట్టడానికి గల కారణం ఎప్పుడు కూడా మన పార్లమెంట్ లో జనరల్ గా చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాల్లోని కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. పొద్దున మొదలైతే సాయంత్రం వరకు కూడా అందుబాటులోనే ఉంటారు ఖచ్చితంగానే. దాంతో పాటు ఎవరైనా మిగిలిపోతే, ఎవరైనా అక్కడికి చెప్పుకోలేకపోతే పార్టీ ఆఫీస్ వేదికగా ఈరోజు సమస్యలను కూడా తీర్చే విధంగా లోకేష్ గారు ఆదేశాలు, ముఖ్య అతిథిగా సతీష్ గారు రావడం. ఎందుకంటే సతీష్ గారికి కూడా ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది. రాజ్యసభ సభ్యులు అవడంతో పాటు లోకల్ గా మనకి ఇక్కడ క్షుణ్ణంగా అన్ని విషయాలు కాకినాడ టౌన్ కానీ, రోడ్లు కానీ, మన డిమాండ్లో కానీ అన్ని విషయాలు కూడా ఆయనకు అవగాహన ఉంది. యాక్చువల్ గా ఎంపీలకు కానీ రాజ్యసభ సభ్యులకు కానీ తక్కువ అవగాహన ఉంటుంది, ఇంక ఎక్కువ అవగాహన ఉంది. అవగాహనతో పాటు పార్టీలో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి త్రూ ఆయన ద్వారా మనం సమస్యలు తెలుసుకుంటే ఎక్కువ తొందరగా పరిష్కారం అవుతుందనే దిశగా ఆలోచించి దీన్ని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎవరి సమస్యనైనా తీర్చడానికి ఎప్పుడూ కూడా సామాన్యుడి సమస్యను తీర్చడానికి తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి అదే దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. మేము మొన్న నిత్యం ఎందుకు అయిపోలేదు, అపోజిషన్ వాళ్ళు ప్రశ్నించవచ్చు, మా సోదరులాగా గట్టిగా అడగచ్చు. ఒక్కొక్కటి పెద్ద సమస్య అయినా క్షణాల్లో అయిపోద్ది. ఒక చిన్న సమస్య అయినా సరే చాలా కష్టపడాల్సి వస్తుంది. దీన్ని కూడా ఇంత రాజాబు గారు చెప్పినట్టు వైసీపీ వాళ్ళు కూడా వస్తున్నారు అన్నారు. వైసీపీ వాళ్ళు అంటే కరుడు కట్టిన వైసీపీ వాడికి మేము పనిచేయం కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లోకల్ గా ఎమ్మెల్యేలు సపోర్ట్ తీసుకుని వాళ్ళ సహకారంతో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి వీడికి చెయ్యొచ్చా లేదా ఖచ్చితంగా అందరికీ చేసే విధంగానే ముందుకెళ్తారు. వాళ్ళు కూడా చెప్పరు, వాళ్ళు చెప్పింది కూడా. ఎందుకంటే ఇప్పుడు రాజప్ప గారు నిజంగా ఆడికి చేయకూడదని ఉండదు, కానీ లోకల్ పరిస్థితులు, గ్రామ రాజకీయాలు మీకు తెలియని కాదు. వాడు ఖచ్చితంగా అపోజిషన్ గా తిరిగేది ఎందుకు చేస్తారని ప్రశ్నించే పరిస్థితి. ఆ ప్రశ్న తలెత్తకుండా అతనికి మనం కోఆర్డినేట్ చేసుకుని వాడికి సరిచెప్పుకుని ఆ పనిని మనం చేసే దిశగా వెళ్తాం. ఖచ్చితంగా అన్ని పనులు కూడా చేస్తాం. అన్ని కూడా హామీల్ని కూడా అమలు చేసే విధంగానే కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగానే రాబోయే కాలంలో యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చే విధంగా పరిశ్రమలు కూడా కేంద్రం నుంచి సతీష్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే వ్యాపారవేత్తలు అందరితోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయి సతీష్. ఆ పార్టీ లేకుండా ఉన్నాయి. ఖచ్చితంగానే వాళ్ళందరితోటి కూడా మాట్లాడి మన ప్రాంతంలో అతి ముఖ్యంగా మా మెట్ట ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలని ప్రత్యేకంగా నిర్ణయించుకుంటూ, ఎందుకంటే ఈ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లోని చూసుకుంటే కాకినాడ పర్లేదు, అంటే అందరూ వస్తారు. ఇక్కడ జీవన విధానం శైలి వేరు. ఖచ్చితంగానే రోడ్లలో మంచి మంచి పరిశ్రమలు ఉన్నాయి. పెద్దాపురానికి కూడా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. పిఠాపురానికి కూడా SEZ ఉంది, రైస్ మిల్లర్స్ ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి. అలాగే తుల్లో కూడా SEZ తో పాటు మంచి పరిశ్రమలు ఇంకా వస్తున్నాయి ఆ దగ్గరలోని, వైజాగ్ దగ్గర అయ్యింది. పత్తిపాడుకు వచ్చేటప్పటికి వేరే విధంగా ఎంప్లాయ్మెంట్ కలిగే విధంగా ఉంది. ఒక జగన్పేట నియోజకవర్గంలో మెయిన్ ప్రయారిటీ తీసుకోవాలని మీ ద్వారా